గ్లాసులు కడిగినా ఎన్నో ఇబ్బందులు పడ్డా ఇవాళ చేతికి వచ్చినాక మా బావమరిదిని పెడుతున్నాడు ప్రతాప్, మా మామను కొడితే వాళ్ళ చరిత్ర బంద్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబం వెనుక పోతుంది, నేను నీతో కలిసి పనిచేస్తా, నీకేమన్నా కావాలా, నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు గారు అన్నోన్ ఫోన్ నంబర్తో నాకు ఫోన్ చేసిండు. ఇది నిజం. ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేస్తా, నేను ఎక్కడంటే అక్కడ ప్రమాణం చేసి చెప్తా, ఇది నిజం. నేను అడుగుతున్నా హరీష్ రావు గారు, నేను ఒకటే మాట అన్నా, అయ్యా మీ అవినీతి సొమ్ము నాకొద్దు, నా దగ్గర డబ్బులు లేకున్నా నా ఎంబడి యువత ఉంది, మా గజ్వేల్ అంతా నా వెంటనే ఉన్నారు, నాకు బీరు పెట్టకున్నా బిర్యానీ పెట్టకున్నా ఓట్లు వేసడానికి గజ్వేల్ కాన్ఫరెన్స్ మొత్తం ఉంది. నిన్న కాక మొన్న లగడపాటి గారి రాజగోపాల్ గారి సర్వేలో నాకు 65% అని వచ్చింది. మీ మామ, నువ్వు, మీ బామ్మ అందరూ ఒకటైనా నేనే గెలిచిన. పాపం ఆయన మానసిక స్థితి బాగాలేనట్టు, ఓటమి భయంతో ఒక ఫ్రస్ట్రేషన్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గత వారం 10 రోజులుగా నేను గజ్వేల్లో ఉంది, ఇక్కడ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తా ఉంటే రోజు రోజుకు ఆయన పరిస్థితి దిగజారిపోతా ఉంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇవాళ నాపై ఆరోపణలు చేసే ముందు అసలు ప్రజలకు తెలిసి ఎవరి చరిత్ర ఏందో, ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను, నా వ్యక్తిత్వం ఏందో నేనేందో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. పోటీ చేసిన ప్రతిసారి ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసినటువంటి వ్యక్తిని నేనైతే, పోటీ చేసిన ప్రతిసారి ఓటమిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని నువ్వు. మూడోసారి హ్యాట్రిక్ ఓటమికి దరిదాపులో ఉండి ఈసారి ఓడిపోతే రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఓ గ్లోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. నీకు దమ్ముంటే, నువ్వు చెప్పిన మాటలో నిజముంటే ఆధారాలు చూపించు, లేదనుకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. సో చట్టరీత్యా కూడా ఏ రకంగా దీనిపైన కేసులు వేయాలనో, చట్టరీత్యా ఇతన్ని కోర్టు ముందు నిలబెట్టడానికి అవసరమైన సాధ్యాలను కూడా న్యాయవాదులతో చర్చిస్తున్నాం. ఇప్పటికే మా స్థానిక నాయకులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 11వ తారీఖు తర్వాత నీ బతికేందో నీ కథ ఏందో ప్రజలు తేలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.